first subtopic of post Shatavahanas lo bhaganga Ikshvakus. We are going to learn same proforma of Shatavahanas. Ikshvakula janmasthalam enti, right? Of factual information. Followed by వాళ్ళ capital debate ఏంటి, followed by so we have వాళ్ళ కులం ఏంటి. సో ఈ 3 areas మీద ఫోకస్ చేస్తాం. అండ్ వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ లైన్స్ దట్ ఈస్ పొలిటికల్ హిస్టరీ, రాజకీయ చరిత్ర అంటాం. సో పురాణాలు మనకు దాదాపుగా 7 మంది రాజులు ఇక్ష్వాకుల ప్రాంతాలను పరిపాలించండి, కానీ మనం ఇక్కడ 7 మంది రాజులు డిస్కస్ చేయము, కేవలం 4 డిస్కస్ చేస్తాం. బికాస్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఆఫ్ దీస్ 4 రూలర్స్. వన్స్ వీ డన్ విత్ పొలిటికల్ హిస్టరీ, వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అడ్మినిస్ట్రేషన్. ఇక్ష్వాకుస్ అయిపోయిన తర్వాత, అంటే ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత, వీఆర్ గోయింగ్ టు లర్న్ విష్ణు కుండిన్స్, followed by Brihatpalayans, Brihatpalayans, and finally early Pallavas. అంటే పొలిటికల్ హిస్టరీ అయిపోయిన తర్వాత కాంప్రహెన్సివ్గా వీఆర్ గోయింగ్ టు లర్న్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫాలోడ్ బై జనరల్ కండిషన్స్లో సొసైటీ, ఎకానమీ అండ్ కల్చర్. చలో, సో మెయింటైన్ క్లారిటీ యాజ్ ఫర్ యాజ్ పోస్ట్ శాతవాహనాస్ ఆర్ కన్సర్న్. హ్యావ్ సబ్-హెడింగ్ దట్ ఈస్ ఇక్ష్వాకు. పోస్ట్ శాతవాహనాస్లో భాగంగా ఫస్ట్ టాపిక్ ఇక్ష్వాకు. మళ్ళీ ఇక్ష్వాకుస్ అన్నప్పుడు బ్రాకెట్లో వాళ్ళ రీన్ పీరియడ్ రాసుకోవడానికి ప్రయత్నించండి. 225 AD, 225 AD, 300 AD, రైట్? 225 AD to 300 AD. సో ఇక్ష్వాకులు ఆంధ్ర ప్రాంతాన్ని క్రీస్తు శకం 225 నుంచి క్రీస్తు శకం 300 వరకు పరిపాలించారు అని. మళ్ళీ పోస్ట్ శాతవాహనాస్ రీన్ పీరియడ్ రాసుకోండి. 225 AD, 625 AD. 225 AD, 625 AD. 225 AD, 625 AD. పోస్ట్ శాతవాహనాస్ ఇన్ జనరల్, దాంట్లో మనకు ఇక్ష్వాకులు ఉన్నారు, విష్ణుకులు ఉన్నారు, వాళ్ళ పరిపాలన కాలం మనం డిస్కస్ చేస్తాం. నా యాజ్ ఫర్ యాజ్ ఇక్ష్వాకుస్ ఆర్ కన్సర్న్, సో ఇక్ష్వాకుస్ అన్నప్పుడు 2 క్యాపిటల్స్ రాసుకోండి. వాట్ ఆర్ ది 2 క్యాపిటల్స్ ఆఫ్ శాతవాహనాస్? ఇన్ఫాక్ట్ శాతవాహనాస్ దగ్గర మనం 4 క్యాపిటల్స్ రాసుకున్నాం. బట్ 4 క్యాపిటల్స్లో 2 మేజర్ క్యాపిటల్స్ అన్నాం. వాట్ ఆర్ ది 2 మేజర్ క్యాపిటల్స్? ప్రతిష్టానపుర, మహారాష్ట్ర. సెకండ్ వన్ ధాన్యకటక్, గుంటూరు, రైట్? మళ్ళీ ఇక్కడ ఇక్ష్వాకుల దగ్గర మనకు 2 మేజర్ క్యాపిటల్స్ ఉన్నాయి. 2 మేజర్ క్యాపిటల్స్ ఉన్నాయి. ఆ క్యాపిటల్స్ రాసుకోండి. Ikshvakus have got 2 major capitals. The first major capital happened to be Vijayapuri, which is on board. Vijayapuri or present Nagarjunakonda. Vijayapuri or present Nagarjunakonda. Vijayapuri or Nagarjunakonda దగ్గర ఒక చిన్న లైన్ రాసుకోండి. It is also called as Sri Parvata. విజయపురిని శ్రీ పర్వతము అని కూడా పిలిచారు. ఇక్ష్వాకులకు 2 రాజధానులు ఉన్నాయి. మొదటి రాజధాని వచ్చేసి విజయపురి. విజయపురిని మోడర్న్ ఏమంటామంటే ప్రెసెంట్ నాగార్జునకొండ అంట. ఈ నాగార్జునకొండ లేదా విజయపురిని ఇక్ష్వాకుల కాలంలో ఈ ప్రాకృత శాస్త్రాలు కానివ్వండి, సంస్కృత శాస్త్రాలు కానివ్వండి ఏమని పేర్కొన్నాయన్నప్పుడు శ్రీ పర్వతము అని పేర్కొన్నాయి.